శ్రీదేవి డ్రామా కంపెనీ. మనం జాతర అంటే మనం కూడా వంటలు వండుకొని తినాలి కదా, మరి భోజనాలు అక్కడ పంపిస్తారా? రెడీ రెడీ రెడీ, వంటలు స్టార్ట్ చేయడమ్మా. వంటలు చేస్తే అదిరిపోవాలి, మన దమ్మేంటో తెలియదు వాళ్ళకి. తమిళ వంటలు ఎలా ఉంటాయో చూస్తారు చూడండి. ఎవడో లోపల కొట్టరే, అరే నీకెక్కడ ప్లేస్ దొరకలేదు అంటే ఎక్కడ పడుకున్నాయట్రలే, ఇప్పుడు ఏ గుడ్లు ఉడికినాయో ఏమో, రారా బయటికి రారా. మా సంగతి మీకు ఎరకదు, మా జోలికి వస్తే సాంబార్ తో స్నానం చేపిస్తాము. ఇప్పటికైనా అర్థమైందా మీ సాంబార్ స్నానం చేయడం పనికొస్తుందని? నాకు తెలియదు కదా, నేను ఒక ఆంప్లెట్ వేస్తే ఊరంతా సరిపోయింది. అది ఎట్టా? ఊర్లో కూడా ఉన్నాడు అప్పుడు. నేను పయ్యి ఊతా అన్నా. అలా ఊదే ఇలా అయ్యారా, లేవండ్రా పైకి లేవండ్రా. ఏమా పిల్లే, ఆ పచ్చిమిర్చి పట్టుకుండ్రా. ఓకే. ఇది పచ్చిమిర్చి ఎక్కడ? ఇదిగో. అది ఎండిమిర్చి కదా. ఒక్క నిమిషం. ఇదిగో పచ్చిమిర్చి. ఏమిరా ప్రసాద్, ఏమి వాటర్ క్యాన్ కి వడకట్ట తీసుకొస్తున్నావు? అక్క నువ్వేం చెప్పావు? రైస్ లోకి వడకట్ట నీరు తీసుకురమ్మన్నావు కదా, అందుకే వడకట్ట నీరు తీసుకొచ్చినా. ఇందుకు కాదు ఆర్టిస్టులు అందరినీ వడకట్టి పక్కన పెడుతున్నారు నిన్ను. అర్థమైందక్క. నలభీమ పాకం అంటే ఏంటన్నా? మొత్తం అందరూ అలాగే చేస్తుంది. ఏమైందిరా బాబు? ఇంత ముందు పచ్చిమిర్చి కోసా అన్న, ఆ విషయం మర్చిపోయి ముక్కు చేదుకున్నా, ముక్కంతా మంటపడుతుంది. అవునా? అరే నరేష్, ఇప్పుడు దాకా సుధాకర్ గడ పచ్చిమిరకాయలు కోసాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? బాత్రూమ్కి వెళ్ళాడు. అర్జెంట్ గా చెప్పరా బాబా, నాగమణి. ఎందుకు తోటకూర పెడదామా భోజనాల్లో? తోట కూడా ఫ్రెష్ గా లేదురా, పెట్టకూడదు. మరి సుధీర్ అన్న కూడా ఫ్రెష్ గా లేరు, పెట్టాడుగా. అన్నా తోటకూర వద్దకపోతే నర్సరీ కూర పెడతామన్నా. పంచు భగవతి చెప్పండి అబ్బా, తీసుకోరు మీరు, మీకు ఈగోలు వైఫైలో పక్కనే ఉంటాయి. పని చేస్తే పేలకపోయినా పర్లేదురా, కాలేటట్టు ఉండకూడదు. మంట దగ్గర దూరంగా ఉండి పంచి కాలదు. రే బాబు, కొత్తిమీర. ఏంట్రా అంత మాట అన్నాడు? నువ్వు అదే కాదురా. అరే ఆ రసంలోకి బెల్లం తీసుకురారా. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదన్నా బెల్లం తీసుకురమ్మన్నా, పక్కింటోడు బెల్లాన్ని తీసుకొని వస్తా. మరైతే నువ్వు కూడా రా. దేనికి? జిహెచ్ఎంసీ కూడా వచ్చాడు. ఎందుకు? నువ్వు కూడా చెత్తా కదా, తీసుకెళ్ళిస్తా. ఏమిరా వంకాయల పురుగులు ఉన్నట్టున్నాయి? ఏం పర్లేదు, మనం వేసిన పంచులకి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాయి. వంటలు జరుగుతున్నాయి. ములక్కాడ కూర ఉందా? ఏంటివి? ఇదేం ములక్కాయ, ఇదేం పొట్లకాయ, ఇదేం సొరకాయ, ఇదే ఉల్లిపాయ. ఆ ములక్కాడ కర్రీ ఉండండి. నాకు ములక్కాయ తినాలంటే మరీ ఇష్టం. ములక్కాడికి బ్యాండ్ టెంపరేచర్ బాసు. నువ్వేంటే స్వామి? ప్రసాద్ అన్న వెల్లుల్లి తీసిరా. ఏంటన్నా ఇది తీసుకొచ్చావు ఏంటన్నా? అన్నా నువ్వే కదన్నా ఎల్లి ఉల్లి తీసుకురమ్మన్నా. ఈ ఉల్లిలో డైలాగ్ కోసం అన్న నన్ను లీడ్ అడిగా. బాబు నువ్వు తీసుకురాలేదు, అదేంటిది? కొత్తిమీర. లేదు నేను మనిషినే. కోతిమీర నన్ను అడుగుతావేంటి? ఏమే రోగిని, ఏమి కొంచెం ఉప్పు తగిలించు. నిన్ను మాకు తగిలించు అని అడగాలి ఇవన్నీ. కూరలో కింగ్ ఏంట్రా? కొబ్బరి అన్న. అదేంట్రా? కొబ్బరిని తురుము అంటారు కదా, మరి తురుము అంటే కింగేనేగా. సూపర్ రా, థ్యాంక్స్ అన్న. వెళ్తురుంగో. అరే తమ్ముడు, అన్నా పొయ్యి కింద మంట లేదు, పుల్ల పెట్టరా. అయ్యో ఇదిగో అన్నా. అన్నా ప్రసాద్ అన్న, రోట్లో పచ్చడి చేస్తారు, నువ్వేంటి రోటినే పచ్చడి చేస్తున్నావు? నువ్వే కదన్నా రోటి పచ్చడి చేయమన్నావు, అందుకే రోటిని పచ్చడి చేస్తున్నా. ఏంట్రా విజిలేస్తున్నావు ఏంటి? అంటే నువ్వే అన్నావు కదా 4 విజిల్ వేస్తే అన్నం ఉడుకుతుందని. ఇంకో విజిలేస్తే ఉడికిపోద్ది మెత్తగా. అన్నా అదేనా ఉల్లిపాయలు కొడుతుంటే టమాటా రసం వస్తుంది ఏంటన్నా? నీ బొట్టనేలు ఉందర కింద దీర పచ్చు. అన్నా బీరకాయ కావాలన్నా? ఇదిగోన్నా. వదిలేరా. ఏంటి ధనియాలు పట్పట్లు అనట్లేదు? అదే రిహార్సల్ కి రాలేదేమో, ఫ్లోలో లేదు అందుకే. అది కాదన్నా మౌన వ్రతం. మరి నీకెప్పుడన్నా మౌన వ్రతం? మిర్చిలో ఏముందన్నా? మిర్చిలో ప్రభాస్ ఉన్నాడు రా.
ఇందులో చంటి వేస్తున్నా. ఎందుకు మొత్తం రాఘవాన్ని కూడా వేసి, అది చంటి కాదేసి ఉంటది. దాల్చిన చెక్క ఎక్కడ కనిపించట్లేదు. ఏ చెక్క లేదు, ఆ చెక్క ఒకటే ఉందా నేను లోపల. అన్నా అన్నా ఇది పాలకూరనా? అరే అయితే ఈ పాలు తీసి టీ పెట్టరా, అందరు తాగుతారు. అన్నా తెలుగువాడా, అది ఏం కాయ? దీనిని తెలుగులో పొట్లకాయ అంటారు. అది పొట్లో కాయ కాదు, చెట్టుకి కాసిన కాయ అది. దీన్ని ఆలుగడ్డ అని ఎందుకు అంటారన్నా? ఆళ్ళగడ్డ అనే ఊర్లో పండిందిరా, అందుకే ఆళ్ళగడ్డ అంటారు. అరే ప్రసాద్, ఇదే ఫ్లో లో వేసి తీసేస్తారు మొత్తం. ఏసీని తీసేస్తారా? ఫ్యాన్ ఏంటైతే అన్న అదిగో అన్న సాంబారు. ఇది సాంబార్ కదరా, వెంకటేశ్వరరావు బార్ ఇది. ఏ పామాయిల్ ఎక్కడ? ఆ పామాయిల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆయిల్ ఏంటి? పామాయిల్ ఏంటి? ఏం చేస్తున్నావే? పామన్నారుగా. ఆయిల్ వచ్చిందా? ఆయిల్ వచ్చిందా? అన్నా ఇది ఏంటన్నా? తోటకూర. నేను తోటకు రానన్నా. ఏంది ఈ కాయ ఎరగట్లేదు? నైట్ 9 దాటిన తర్వాత రోడ్డు మీదకి తిరుగుతాయి. వంటలు చేయండి రా అంటే పంచులేస్తారేంట్రా? ఇంకా ఆగి పంచులేప వంటలు చేయండి. ఇంకా కొత్తగా ఏదో లెటర్ వచ్చింది ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడ్ మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా. నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉంది. దిల్ దివానా నే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాए नींद उड़ाए कौन ये हर पल. అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తున్నాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంతలా వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు, నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీటుకి అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది, చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆత్రుత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా, ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే.
అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.